నమస్తే కంచుల టీవీ స్టోరీ బోర్డ్ కి స్వాగతం. రీసెంట్ గా ఈ వీడియో చూసే ఉంటారు. ఒక నర్స్ పొరపాటున కత్తెర పట్టుకుని ఎంఆర్ఐ స్కాన్ రూమ్ లోకి వెళ్తే ఆ మిషన్ ఆమెను ఎంత దారుణంగా తన వైపుకు లాగేసుకుందో. అసలు ఆ మిషన్ లోపల ఏముంది? ఒక చిన్న కత్తెర ఒక మనిషి ప్రాణాలు తీసేంత ఆయుధంగా ఎలా మారుతుంది? ఎంఆర్ఐ అంటే మ్యాగ్నెటిక్ రిజోనెన్స్ ఇమేజింగ్. సింపుల్ గా చెప్పాలంటే అది ఒక రాక్షస అయస్కాంతం. దాని పవర్ ఎంతంటే మన భూమికి ఉండే మ్యాగ్నెటిక్ పవర్ కంటే సుమారు 60,000 రెట్లు ఎక్కువ. మన శరీరంలో ఉండే నీటి కణాలను ఈ అయస్కాంత శక్తితో కదిలించి బాడీ లోపల ఉన్న జబ్బులను పసిగట్టడమే ఈ మిషన్ యొక్క పని. కత్తెర ఎందుకు లాక్కుంది? ఈ మిషన్కి ఇనుమ అంటే ఎక్కడ లేని ఆకర్షణ. ఆ నర్స్ చేతిలో ఉన్న కత్తెరని అది ఒక బుల్లెట్ కన్నా 100 రెట్ల స్పీడ్తో లాక్కుంది. మెడికల్ భాషలో దీనిని ప్రొజెక్టైల్ ఎఫెక్ట్ అంటారు. ఆ ఫోర్స్కి కత్తెరకి మిషన్కి మధ్యలో ఏ మనిషి ఉంటే ఆ కత్తెర నేరుగా బాడీలోకి దూసుకుపోతుంది. అందుకే హాస్పిటల్స్ లో డాక్టర్లు లోపలికి వెళ్లే ముందు ఒంటి మీద చిన్న పిన్నిస్ కూడా ఉండకూడదని అంత స్ట్రిక్ట్ గా చెప్తారు. ఈ నిజం తెలియని సామాన్యులకు, మీ ఇంట్లోని పెద్దవాళ్ళకి ఈ వీడియోని ఖచ్చితంగా చూపించండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు కంచన టీవీ న్యూస్.